ఇంత నిందపడ్డ తర్వాత కూడా నేను ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదు. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. మావయ్య గారు, ప్రీతి కడుపుతో ఉంది. తను మీ కూతురు. మీ కూతురు మీకు భారం కాదు కాబట్టి తనని మాత్రం మీ దగ్గర ఉండనివ్వండి. ఎందుకంటే తనని ఒక్కసారిగా మీకు దూరం చేసి మిమ్మల్ని బాధ పెట్టలేను. నేనే వెళ్ళిపోతున్నాను. ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? మీరు నన్ను వదిలేసి వెళ్ళిపోతారా? సారీ ప్రీతి, ఇలాంటి నింద పడ్డాక నేను ఇక్కడ ఉండలేను. వీరు, నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఇల్లు వదిలి వెళ్ళడం ఏంటి? ఇది నీ ఇల్లు. అమ్మగారు, నా మాట వినండి. గంగా, ఇప్పటి వరకు జరిగింది చాలు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సార్, అతని నాటకాలు నమ్మకండి సార్. నా మాట వినండి. ఇతను ఇంట్లో ఉంటే ఇంటిని నాశనం చేస్తాడు. గంగా, ప్రీతి కడుపుతో ఉంది. తను ఇప్పుడు ఎమోషనల్ అవ్వడం మంచిది కాదు. ప్లీజ్ నువ్వు ఇంట్లోంచి బయటకెళ్ళు. అయ్యో సార్, ఇలాంటి విషపురుగు బిడ్డ ప్రీతి గారి కడుపులో పెరక్కపోవడమే మంచిది. ఎంత మాట అన్నావు? నా కూతురు కడుపులో ఉన్నది విషపురుగా? అసలు విషం చిమ్మడానికి వచ్చిన కాల నాగువి నువ్వు. నిన్ను శకుంతల, అమ్మా అమ్మా, ఒక్క నిమిషం అమ్మ, నా మాట వినండమ్మా ప్లీజ్. ఇంకొకసారి నా ఇంటి గడప తొక్కావో చంపేస్తాను. గుండెలోనా సౌవడుందే. భానుని చంపింది నేనే. రుద్రని కేసులో ఇరికించింది నేనే. ఈ ఇంటి పరువు తీసింది నేనే. ఛీ! నమ్మక ద్రోహి. శకుంతల అమ్మగారు నీ కారణంగా రుద్ర సార్ని అనుమానిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. సంతోషంగా ఉన్న కుటుంబంలో కలతల్ని, బాధల్ని తీసుకొచ్చావు. నిన్నేం చేసిన తప్పులేదు. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. చెప్పా కదా, నేను చావులేని రాక్షసుణ్ణి. నా పగ తీరే వరకు ఈ ఇంట్లో ఒక్కొక్కరిని ఒక్కో రకంగా బాధ పెట్టి అసలు ఈ ఇంట్లో సంతోషం అనేది లేకుండా చేస్తాను. ఈ విజయేంద్ర ప్రతాప్ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తాను. అందరినీ చంపేస్తా. అయ్యో బావా, బావా, ఆడపిల్ల మీద చేయి చేసుకోకు బావా. నేను తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. తనేదో ఆవేశపడింది అంతే. అయితే మాత్రం నీ కాలర్ పట్టుకుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? అసలు తన్ని బావా 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 ఊరుకో బావా. తనేదో తెలియక చేస్తే మాత్రం మనం ఆవేశపడిపోతే ఇక తనకి మనకు తేడా ఏంటి? నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? మీకోసమే సార్.
మీ మీద పడిన నింద పోవాలని నా తాపత్రయం. మళ్ళీ అదే మాట. నా కోసం అంటూనే నన్ను నా ఇంట్లో వాళ్ళకి శత్రువుని చేస్తున్నావు. నేనిప్పుడేం చెప్పినా మీకు అర్థం కాదు సార్. నిజం నిప్పు లాంటిది. అది ఎప్పటికైనా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మీరే తెలుసుకుంటారు సార్. అంతవరకు నేను బ్రతకనిస్తేనే కదా నా నిజం బయట పెడతాడన్న తమ్ముణ్ణే వదలలేదు. నిన్నెలా వదులుతాను? నీకు టైం దగ్గర పడింది గంగా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. ప్రాణం కన్నా ప్రేమించిన ఆ ప్రేమనే చెప్పేదెలా? దూరాన్ని చెరపలేక కంచెల్ని తెంచలేక మౌనంగా మిగిలిపోయా కన్నీరుగా. నీపైన ప్రేమే నిజం, నీతో ఆ స్నేహం నిజం. ఐఎమ్ సారీ వీరు. నువ్వెందుకు బావ సారీ చెప్పడం? తనేదో మెంటల్గా ఇంబ్యాలెన్స్ అయింది అనుకుంటా. పర్లేదులే, తనే రికవర్ అవుతుంది. లేదా పొరపాటు పడుంటే తనే నిజం తెలుసుకుంటుంది. ఈ విషయంతో ప్రీతి చాలా డిస్టర్బ్ అయింది. నువ్వు వెళ్ళి కన్సల్ట్ చేయి. నేను చూసుకుంటాను బావా.